సార్ Here. ఒక నిమిషం సార్. శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్జీవి, సో ఎక్కడో మేము అలాంటి ఆర్జీవిని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవి నుంచి? అది వచ్చినప్పుడు. ఆర్జీవి గారు, ఆర్జీవి యా, శివ సినిమాకి సౌండ్ డిజైనింగ్ అండ్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మేజర్ హైలైట్. ఇళయరాజా గారివి అప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకలా ఉంటే ఈ సినిమాకి పర్టికులర్గా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ మిక్సింగ్, పర్టికులర్గా మీరు ఫైట్ సీన్స్లో కొట్టే షాట్స్కి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్కి చాలా ఎప్రిషియేషన్ వచ్చింది. మీరు ఇళయరాజా గారు పక్క నుండి సినిమా మొత్తం చేయించుకున్నారా లేదంటే యాజ్ యూజువల్గా? అక్కడ 2 things అండి. ఇళయరాజా గారికి అలా మ్యూజిక్ చేయాలి నేను చెప్పలేదు. దట్ కంప్లీట్లీ హిస్ క్రెడిట్, అబ్సల్యూట్లీ. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ బికాజ్ నేను ఆయనకి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి చూపించాను కాబట్టి ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ వెన్ హీ కేమ్ అవుట్, చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం. ఎందుకంటే లొడలొడ మాట్లాడితే ఎవరు వినరు, అప్పుడప్పుడు మాట్లాడితే వింటారు. నువ్వు ఆల్రెడీ నీ టేకింగ్లో పర్ఫార్మెన్సెస్ సౌండ్ ఎఫెక్ట్స్ అంత చేస్తున్న ఇంపాక్ట్ మళ్ళీ నేను వచ్చి వాళ్ళందరి మీద పడితే అన్నిటికీ వాల్యూ పోతుంది అని చెప్పారు. సో మై ఓన్లీ క్రెడిట్ ఐ విల్ టేక్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ దట్ ఐ హ్యాపెన్ టు షో హిమ్ విత్ ద సౌండ్ ఎఫెక్ట్స్ విచ్ వాజ్ ద ఫస్ట్ టైం ఎవర్. ఓకే. అండ్ ఇప్పుడు 2 songs తీసేసి ప్లే చేశారు ఈ సినిమా 4Kలో. అవి తీసేయడానికి రీజన్ ఇందాలు చెప్పారు కదా, కానీ ఆ సాంగ్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో దాని గురించి ఏమన్నా చెప్పండి. అంటే ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్ కదండి. ఓకే. అది అండ్ మీరు దేవుడిని జస్ట్ ఫెల్ట్ అంటే ఇప్పుడు సాంగ్స్ మెమరీలో ఉండటానికి ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసి ఈ టైంలో ఆ టేకింగ్ స్టైల్ కానీ ఆ కొరియోగ్రఫీ అండ్ సిచ్యువేషన్లో రావడం అండ్ ఎస్పెషలీ సౌండ్తో ఎంత ఎన్హాన్స్ అయ్యాక స్లో డౌన్ చేస్తాయని నాకు ఇద్దరికి అనిపించింది. రీజన్ అప్పుడు యాక్చువల్లీ టు ఆన్సర్ ఆల్సో రాము, దే వాజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ ఫార్ములాస్ వి ఫాలోడ్. సినిమాలో 5 పాటలన్నా మినిమం ఉండాలి అని అప్పుడు చాలా ఒక ఐఎస్ఐ మార్క్ లాగా ఉండేది. అండ్ కిస్ మీ రాంగ్ నంబర్ అనేది కూడా వి డెంట్ వాంట్ టు డూ షూట్, బట్ అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ పీపుల్ అందుకుని ఉన్నాయి. అండ్ సో దట్స్ వై ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది, తీసాము. అండ్ బట్ ద సాంగ్స్ ఆర్ అటాచ్డ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. హూ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ద సాంగ్ కెన్ వాచ్. ఓకే. ఆర్జీవి గారు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు దేవుణ్ణి నమ్మరు కదా, ఈ సినిమాకి శివ అని ఎందుకు పేరు పెట్టారు? నా పేరు రామ్ గోపాల్ ఎందుకు? వన్ మోర్. ఇప్పుడు శివ అనే సినిమా పర్టికులర్గా November 14th చిల్డ్రన్స్ డే, అది కార్తీక మాసం, శివుడికి ఇష్టమైన మాసంలో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు దొంగతనంగా శివుడిని ఆరాధిస్తారా? ఆ డిస్టెన్స్ నాగార్జున చేసింది. నాకు సార్ థ్యాంక్ యూ చెప్పారు, మాకు తెలియని కూడా తెలియదు. సో సార్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అమలా గారి కాంబోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టలేదు. ఇలా శివ మూవీ రిలీజ్కి వెళ్తున్నానంటే మా మదర్ మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ గురించి చెప్పి మరీ నన్ను చాలా బాగుంటాయి, మేము ఆ రోజుల్లో మల్టిపుల్ టైమ్స్ చూసేవాళ్ళం అని చెప్పారు. సో మీ ఇద్దరిని మళ్ళా ఆన్ స్క్రీన్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఐఎమ్ ఆల్సో విషింగ్, నేను కూడా ఐఎమ్ ఆల్సో విషింగ్ ఫర్ అ ఛాన్స్. ఓకే. ఆర్జీవి గారు లాస్ట్ సిండికేట్ అనే ఒక సినిమా మీద వస్తుంది సార్, చాలా బయట బజ్ ఉంది. అది దాంతోనైనా హిట్ కొడతారా శివ రేంజ్ లో? అది చెప్పాను, వచ్చినప్పుడు వస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ శివ. హాయ్ సార్, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము చూసిన తర్వాత రిలీజ్ చూసాక నేనైతే విజిల్స్ వేసాను చాలా చోట్ల, పేపర్స్ లేవని టిష్యూ పేపర్స్ చింపి మరి వేసాను. అయితే మై ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలా మంది రిలీజెస్ చేశారు, చాలా చూస్తే కనుక ఒక ప్రాఫిట్ వేలో చూశారు, అంటే ఒక ప్రాఫిట్ వేలో రిలీజ్ చేసి అన్నది మాకు కనిపించింది. బట్ కమింగ్ టు శివ, ఎవ్రీథింగ్ ఆ శివ యొక్క సోల్ అన్నది మాకు కనిపించడం జరిగింది. సో అంటే దీన్ని చాలా సోల్ఫుల్గా తీసుకుని చేయడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా మీరు ఇంత బిగ్ బాస్లో కూడా చెప్పడం జరిగింది, లైక్ ఆర్జీవి దగ్గరుండి అన్నీ చేశారు, రిలీజ్ అప్పుడు ఎంత టైం పట్టిందో దీనికి కూడా అంతే తీసుకున్నారు. యూ టేక్ ఇట్ వెరీ పర్సనల్ సార్, దాని గురించి షేర్ చేసి. శివ ఇస్ వెరీ పర్సనల్ టు ఆల్ ఆఫ్ us. And this is 50 years of Annapurna Studios. And ఆ 50 years anniversary రోజున యాక్చువల్లీ శివ 4K చేసి ఎన్ని రోజులు అయింది రాము? 4K ఒక
10 years back we got it converted into 4K. Maybe not Dolby Atmos. We could have released it. But special occasion we wanted 50 years of Annapurna Studios, and it was perfect for us. And దీనికి నిజంగా ఏదో ప్రాఫిట్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుందని దాచుకుని తీయలేదు సినిమా. అండ్ వాట్ ఎవర్ సినిమాకి ఏమేమి అవసరమో ఏమేం కావాలో రాము అడిగాడు, ఇచ్చాము, చేశాము. దట్ వీ కెన్ సీ ఆన్ స్క్రీన్ సార్. దాంట్లో వచ్చిన ఇదేనండి, సి ద పాయింట్ ఈజ్ అట్ దట్ టైమ్ ఆల్సో రిస్టరేషన్ విజువల్గా చేసినప్పుడు, I don't know if Nagarjuna remembers, we saw little of it at his home, you know. Appudu even both of us felt it was not really to take that up to the mark or to release it ani. But when ee madhyana release vastunayi, dan tarvata of course Nagarjuna cheppinattu 50th anniversary occasion lo, but now because of the advent of the new technology of AI, I realized that we can do something in sound which can shock everyone once again, you know. సో దట్ ఈస్ ద రీజన్. అప్పుడు నాగార్జున ఒరిజినల్గా మేము సినిమా చేసినప్పుడు 1989లో, ఆ టైంలో కూడా సౌండ్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కదా అసలు. అప్పుడు నేను కొత్త డైరెక్టర్ అయి ఉండి, నాగార్జున గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ ద మనీ అండ్ ద టైమ్ అండ్ వాట్ ఎవర్ టు డూ ఇట్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఈ రిపీటెడ్ నౌ after 35 years. Yeah. Also ma, the sound and visual we both of them we have at Annapurna. ఇంకా మేము చేసుకోకపోతే ఎవరు చేసిస్తారు మాకు? సార్ మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది మాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఐ హావ్ సీన్ కొన్ని షార్ట్స్, బస్ మీద వెళ్తున్నప్పుడు పరిగెత్తెక్కుతున్నప్పుడు ఆ బస్సు పక్క నుంచి వచ్చినటువంటి షార్ట్ ఒకటి కావచ్చు, షేడ్తో వచ్చినటువంటి షాడోతో వచ్చినటువంటి షార్ట్ కావచ్చు, మెయిన్లీ సరసాలు చాలు శ్రీవారు సాంగ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, మేబీ దట్ ఆల్ డన్ ఇన్ 2 rooms అయి ఉండొచ్చు. ఆ బ్లాక్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఐ కెన్ సీ దట్. అంటే ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారన్నది మాకు అర్థమైంది. అండ్ లాస్ట్లో ఒక చరణంలో యువర్ ట్రాన్స్ఫర్మేషన్, యూ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, డోర్ ఓపెన్ చేయగానే యూ విల్ చేంజ్ ద డ్రెస్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ అనమాట. ఇప్పుడు చూస్తుంటే దిస్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ యూ ఫైండెడ్ ఆన్ దట్ డే అని అనిపించింది సార్. ఎస్, నేను ఇన్ఫ్యాక్ట్ ఆనందో బ్రహ్మ లీడ్ సీన్కి నేను చూసినప్పుడల్లా ఐ గెట్ షాక్డ్. అమ్లా వాకింగ్ డౌన్ అండ్ గోయింగ్ ఇన్ టు ద స్క్రీన్. ఇప్పుడు కూడా రాముకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, నాస్టీ అని జానెట్ జాక్సన్ చెప్పాడు, ఐ కాపీడ్. సి ఇక్కడ పాయింట్ ఏంటంటే, సి ఎవెన్చువలీ ఎవ్రీబడి హూ టేక్స్ అప్ వైలెన్స్ విల్ హ్యావ్ ఎ మూవ్మెంట్ టువర్డ్స్ పాలిటిక్స్, కరెక్ట్? ఎనీబడి ఇన్ రియల్ లైఫ్. సో దెన్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ వెదర్ యూ గో టు పాలిటిక్స్, పొలిటికల్ పార్టీస్ విల్ సపోర్ట్ యూ, యూనో. ఆ సపోర్ట్ చేసినప్పుడు మీరు గుడ్ కోసం వాడుతున్నారా, సెల్ఫిష్ రీజన్తో ప్రాఫిటీరింగ్కి వాడుతున్నారా, లేకపోతే టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ, యూ బిలీవ్ ఇన్ యూ అండ్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ. సో దట్ ఈస్ మై ఓన్లీ ఆన్సర్. ఐ నెవర్ ఎక్స్ప్లెయిన్ దట్, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ద ట్రూత్ ఈస్ ఈవెన్ ఇన్ రియల్ లైఫ్. ఓకే ఓకే నాగార్జున గారు, ఎస్, అట్ ద ఎండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే వచ్చింది ఏదో వాట్సాప్లో, నాగార్జున ఇస్ ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని. శివ మూలంగానా? యా, ఐ యామ్ ద రిచెస్ట్ యాక్టర్స్ లో టాప్ నాగార్జున. శివ ఇస్ మై వెల్త్.